హే గాయ్స్, సో ఈరోజు ఏమంటే డే 2 అనమాట. మెట్టుపాలెం నుంచి మనం ఊటీకి అయితే టాయ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. సో అది ఎలా అనేది ప్రతిదీ కూడా క్లియర్ కట్గా వీడియో అయితే షేర్ చేసుకుంటాను. సో మీరు లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. సో మనకి ఆఫ్లైన్ టికెట్స్ అండ్ ఆన్లైన్ టికెట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్లైన్ టికెట్స్ వచ్చేసి మనకు ఓన్లీ ఒక 40 టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. పర్ హెడ్ వచ్చేసి 170 రూపీస్ అయితే పడుతుంది. లేదు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుందాము అనుకుంటే 300 రూపీస్ అయితే పడుతుంది పర్ హెడ్. కాకపోతే 2 months ముందు అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే మనం బుక్ అయితే అవ్వదనమాట. అది వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఇప్పుడు ఒకసారి చెక్అవుట్ చేసేసండి. నార్మల్ ఫోన్పే, గూగుల్ పే దీంట్లో కూడా మనం టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కాకపోతే మీరు ఇక్కడ నుంచి మెట్టుపాలెం టు ఉదగమండలం అనేది సెర్చ్ చేయండి. కంపల్సరీ మీకు ఆ టికెట్స్ అయితే అవైలబుల్గా కనిపిస్తుంది 2 months తర్వాత అయితే. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఇది జర్నీ ఎంతో పని మీకు చెప్పలేదు కదా, టోటల్ 5 hours అయితే పడుతుంది అనమాట. 7:10కి అయితే స్టార్ట్ అయిపోయింది. 7:10 to 12:10 అయితే మనకు అక్కడ రీచ్ అయిపోతుంది ఉదయ మండలంలో. ఇంకా అందుకనేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ చూడండి, ఆ సౌండ్స్ అనేది చాలా బాగుంది. మీకు అందుకని లైవ్గా ఎక్స్పీరియన్స్ కోసం నేను ఆ సౌండ్స్ అనేది మిస్ చేయకుండా కొన్ని సౌండ్స్ అలానే పెట్టాను అనమాట. లైవ్లో మీరు చూస్తారని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నట్టుంది ఇంజిన్స్, 2 ఇంజిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూస్తారు కదా, టోటల్ కూడా ఎక్కువ కోకోనట్ ట్రీస్ అనేది ఇటు సైడ్ అయినా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ముఖ్యమైనది ఏమంటే మీరు లెఫ్ట్ సైడ్లో ప్రిఫరెన్స్ చేయండి రైట్ సైడ్ కూర్చునేదానికన్నా. ఎందుకంటే వ్యూస్ అనేది లెఫ్ట్ సైడ్ మాత్రమే ఎక్కువ బాగా కనిపిస్తుంది, కాకపోతే రైట్ సైడ్ కన్నా. మళ్ళీ లాస్ట్ ఎండింగ్ కొన్నూరు వస్తుంది కదా, అక్కడి నుంచి అయితే మనం రైట్ సైడ్ నుంచి చూడొచ్చు వ్యూస్. మోస్ట్లీ నేను ప్రిఫర్ చేసేది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే అనమాట. ఇంక ఇది చూస్తున్నారు కదా, ఈడంటే ఫుల్ లోయలాగా ఉందన్నమాట అక్కడ. ఇంకా ఈ ట్రైన్ అయితే ఫుల్ మీకు కనిపిస్తుంది కదా, ఇంకా అదనమాట. ఇంకా టన్నల్స్ అయితే వస్తూనే ఉంటుంది. ఎక్కువ స్పెషల్ చెప్పాలంటే ఇవి టన్నల్సే అనమాట. చాలా బాగుంటుంది. ఇది చూసినప్పుడు ఈ లొకేషన్ నాకు రాధేశ్యామ్ మూవీ ఉంది కదా, అదైతే గుర్తొచ్చింది. అది చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా పైకి వెళ్తూ ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా పైనుంచి కింద చూసినప్పుడు ఫుల్గా అందరూ పిల్లలు అయితే అరుస్తూ ఉన్నారనమాట. ఇంక ఈ టన్నల్ అయితే వచ్చిందనమాట. టన్నల్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా అందరూ చాలా బాగా అరుస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారనమాట. ఇంక ఈ ట్రైన్ చూసారు కదా, చాలా తక్కువ ఆ బోగీస్ అనేది కూడా ఓన్లీ ఒక 5 అలా ఉంటాయి అంతే అనమాట. ఇంకా అవి సీట్స్ కాబట్టి మనకు టికెట్స్ అనేది చాలా కష్టం అనమాట దొరకడము. ఎందుకంటే ఉండేది తక్కువ మెంబర్స్, తక్కువ బోగీలు కాబట్టి. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇంకా అలా వెళ్తూ ఉంటే ఫుల్ కొండలు, నీకు గ్రీనరీ ఇవన్నీ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క స్టేషన్లో వీళ్ళైతే వాటర్ అయితే ఫిల్ చేసుకుంటారు. అందుకనేసి మనకు స్టేషన్ దగ్గర ఆల్మోస్ట్ 10 minutes అయితే అక్కడైతే ఆపుతారనమాట. అందుకనేసి ఈ స్టేషన్కి వీళ్ళు వాటర్ ఫిల్ చేసుకోవడానికి మనకైతే 10 minutes ఆ వ్యూ చూడడానికి రెండింటికి యూజ్ అయితే అవుతుంది. ఇంక చూస్తున్నారు కదా, ఈ లో అయితే చాలా చాలా కిందకు ఉంది, డెప్త్గా ఉంది. ఏదైనా పడిందంటే ఖచ్చితంగా ఫోన్ పడితే మాత్రం మళ్ళీ ఇంకా తీసుకోలేము పొరపాటున కూడా. ఇంకా నేను అలా చూస్తూ ఉన్నాను అనమాట, ట్రై చేస్తున్నా. ఇంకా బయట నుంచి క్లిప్ తీయడానికి అయితే తీయలేదు. ఇది వచ్చి ఓల్డ్ స్టేషన్ అనుకుంటా, ఇంకా అలానే పెట్టేసి ఉన్నారు. ఇంకా మీరు చూస్తున్నారు కదా, కింద రోడ్ కనిపిస్తుంది కదా, చూడండి మనం అంత నుంచి ఇంత పైకి వచ్చేసాము ట్రైన్లో. చాలా చాలా బాగుంది అనిపించింది. ఇంకా చూస్తుంటే ఇంకా చాలా పైకి వచ్చేసాము. టన్నల్స్ వచ్చినప్పుడు అయితే ఆ ఫీలింగ్ చాలా బాగుంది. ఒక గృహలో మనం వెళ్ళినట్టు ఇదనేది చాలా బాగా నచ్చింది నాకు. అన్నిటికన్నా మోస్ట్లీ నాకు నచ్చిన ప్లేస్ వచ్చేసి ఒకటైతే ఉంది, అదైతే ఇదే అనమాట. ఇది ఈ వ్యూ చూసినప్పుడు ఇక్కడే ఉండాలనిపించింది, అంత బాగుంది. కాకపోతే వాళ్ళు ఒక 5 minutes అయితే ఉంచారనమాట. అన్ని చోట్ల ఒక 10 minutes మాత్రం ఉంచారు. కాకపోతే ఇక్కడ మాత్రం 5 minutesకే వెళ్ళాలని చెప్పేసి అన్నారు. ఏమంటే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. అందరికీ కూడా ఇక్కడ నుంచి రాబోద్ది అయితే కంపల్సరీ అస్సలు కాలేదనమాట, అంత బాగా నచ్చింది. ఇంక ఈ వాటర్ చూస్తున్నారు కదా, అలా కొండల మధ్యలో నుంచి ఆ వాటర్ ఫ్లో అనేది, ఆ సౌండ్స్ అనేది ఆ బర్డ్స్ కూడా ఉన్నాయి. బర్డ్స్ ప్లస్ ఈ వాటర్ సౌండ్స్ అది వింటూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది చూడడానికి. ఇంకా అలా కాసేపు ఉండిపోయి కొన్ని క్లిప్స్ అయితే తీసుకునేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మీరు చూస్తున్నారు కదా, సో అది అనమాట. మీరు ఒకవేళ ఊటీకి వెళ్ళేటైతే కంపల్సరీ టాయ్ ట్రైన్లో వెళ్ళడానికి ట్రై చేయండి. నార్మల్గా మీరు మెట్టుపాలెం నుంచి ఊటీకి కూడా వెళ్ళొచ్చు బస్సెస్లో, నార్మల్ బస్సెస్లో. అదేమంటే మనం 1 hour 1.5 hourలో అయితే మనకు వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ జర్నీ వచ్చేసి 5 hours ఎందుకు పడుతుందంటే మీకు చెప్పాను కదా, స్టేషన్ దగ్గర ఒక 10 minutes ఆపుతారని చెప్పేసి వాళ్ళు వాటర్ ఫిల్ చేసుకోవడానికి. అందువల్ల మనకు అది కాకుండా స్లోగా వెళ్తుంది అనమాట, నార్మల్ ట్రైన్స్ లాగా కాదు. ఎందుకంటే ఇది వాటర్తో వెళ్తుంది కాబట్టి
మనకు చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి మనకు అంత టైం అయితే పడుతుంది. ఇంకా ఆల్మోస్ట్ మనం కొన్నూరుకి రీచ్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ చూడండి సిగ్నల్ ఇక్కడ వేస్తున్నారు, గేట్స్ వేసేస్తున్నారు కదా. కొన్నూరుకి అయితే మనం రీచ్ అయిపోయాం, స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ కొన్నూరు నుంచి మనకు ఇంజిన్ అయితే ఏదైతే ఉందో అదైతే చేంజ్ అయిపోతుంది అనమాట. కొన్నూరు నుంచి వేరే ఇంజిన్తో మనం అయితే ఈ ఇంజిన్ చేంజ్ అయిపోయి నార్మల్ ఇంజిన్ అయితే వస్తుంది. జస్ట్ నార్మల్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇదేమంటే మనకు 2 ట్రైన్స్ లాగా అవైలబుల్. ఒకటి మెట్టుపాలెం నుంచి ఉదయమండలంకి, నెక్స్ట్ ఉదయమండలం నుంచి మెట్టుపాలెంకి. ఇలా 2 అయితే 1 డేకి అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డేకి అంటే ఒక ట్రిప్ వచ్చేసి డేకి 1 అనమాట. అలా నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, మనకు ఆ సౌండ్ అనేది కూడా మిస్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్గానే వెళ్తుంది, మరి అంత స్లోగా అయితే ఉండదు. ఫస్ట్లో మనం వెళ్ళినంత స్లో అయితే ఉండదు. ఇది ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్గానే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి దగ్గరే అనమాట. కొన్నూరుకి ఒక ఆల్మోస్ట్ 1 అవర్ అలా పడుతుంది, 1 అవర్ హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అనుకుంటా. ఇంకా అప్పటికే టైం చూస్తే 11:20 అలా అవుతూ ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా మొత్తం ఊరైతే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కొన్నూరు అంటే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం కదా, ఇంకా అందుకనేసి ఇక్కడ నుంచి మనకు టికెట్స్ అయితే నార్మల్గా కూడా అవైలబుల్గా ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ అట్లా ఏమీ ఉండదు అనమాట. మీరు ముందే కూడా బుక్ చేసుకోవచ్చు, లేదు తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మనం టికెట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అక్కడ కూడా తీసుకోవచ్చు. కొన్నూరు నుంచి మెట్టుపాలెంకి అయితే ఎప్పుడు కొన్నూరు నుంచి ఊటీకి అయితే ఎప్పుడు అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట టికెట్స్ అయితే. అదేం ప్రాబ్లం లేదు. చూడండి అక్కడ 11:30 అయిపోయింది టైం అయితే. ఇంకా ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా టోటల్ కూడా పైన్ ఫారెస్ట్, నెక్స్ట్ ఇంకా ఆ గ్రీనరీ, లాస్ట్ టన్నల్ అనుకుంటా ఇదైతే. దాని తర్వాత టన్నల్స్ అయితే రాలేదు. ఆల్మోస్ట్ టన్నల్స్ ఎక్కువ మెట్టుపాలెం నుంచి కన్నూరు వరకు అయితే వచ్చాయన్నమాట. ఇంకా మనము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము, ఊటీకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా చూసారు కదా జర్నీ అయితే ఎలా అనిపించింది ఏమైనా ప్రతిదీ కూడా నాకు కామెంట్ అయితే చేయండి. సో మనం ఊటీలో ఎక్కడికి వెళ్ళాము ఏమి ప్రతిదీ కూడా మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తాను. సో చూసారు కదా, ఇది అనమాట ఇవాళ వీడియో అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోతో మనము వచ్చే వీక్లో అయితే కలుద్దాం.